గత 2, 3 రోజులుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి అంటే గతంలో గుజరాత్‌కి సంబంధించినటువంటి పర్యాటక శాఖకి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిర్వహించినటువంటి పరిస్థితి. సో, అయితే సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏపీలో పర్యాటక శాఖని అభివృద్ధి చేయటం కోసం చిరంజీవిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఏపీ ప్రభుత్వం అడుగుతుంది. ఆయన త్వరలోనే ఏపీ పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం నియమించేసింది అని కూడా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ దీని గురించి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చిరంజీవి గారి పర్సనల్ పిఆర్ టీం ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. చిరంజీవి గారి ఏపీ పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు అని సోషల్ మీడియాలో ఇటీవల వస్తున్నటువంటి వార్తలు ఏమాత్రం వాస్తవం కాదు. దీనికి సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్స్ కానీ, నియామక పత్రాలు కానీ చిరంజీవి గారికి అందలేదు. ఆయన సంతకాలు చేయలేదు. ఆయన ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. విశ్వంబర షూటింగ్ అయిపోవస్తుంది. దీని తర్వాత బాబీ గారి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 22వ తేదీన దీనికి సంబంధించినటువంటి టీజర్ కూడా చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్‌లో విశ్వంబర రిలీజ్ కాబోతుంది దసరా కానుకగా. సో, ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నారు. ఈ వార్తలు ఏవైతే వస్తున్నాయో ఇవి పూర్తిగా అవాస్తవం, అబద్ధం. ఆయన ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. ఆయన నియామకం జరగలేదు అని చెప్పి